10-15 రోజుల తర్వాత తల్లిదండ్రులు మళ్ళీ వచ్చారు. అమ్మా, ఇక వెళదాము, నువ్వు వచ్చి 15 రోజులు అయింది, చాలా మంది ఊళ్ళో అడుగుతున్నారు మెమ్మాయి ఎక్కడుంది, మెమ్మాయి ఎక్కడుందని అని చెప్పని, రమ్మ మాతోటి అని చెప్పానంటే, లేదు లేదు, నేను ఇప్పుడు రాలేను, నాకు ఇక్కడే మనశ్శాంతిగా ఉంది, ఇంకొక 10-15 రోజులు 20 రోజులు ఉంటానమ్మా, దయచేసి నన్ను ఏమనుకోవద్దు, మీకు నమస్కారం పెడతాను, నన్ను వదిలిపోండి అని చెప్పని బ్రతిమలాడింది. వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, సరే ఒక కూతురు పోనీ పాపం ఉంటానంటుంది, బాబా దగ్గర ఇబ్బంది లేదులే అని చెప్పని వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు. ఆ విధంగా 4-5 సార్లు వచ్చారు ఈ 4-5 నెలలు లోపల. ఇక ఆ అమ్మాయి మళ్ళీ ఒకసారి వచ్చి గట్టిగా ప్రయత్నం చేశారు. సంబంధం చూసామమ్మా, మళ్ళీ పెళ్లి చేయాలి నీకు, బాగా చూసిన వాళ్ళకి కూడా రకరకాలుగా చెప్పుకుంటారు మన గురించి, నీ గురించి కూడా, పెళ్లిగాని పిల్లల షెడ్యూల్ వదిలిపెట్టి వచ్చేసారని చెప్పారు. బాగుండదు, పద్ధతిగా ఉండదు, రమ్మని బ్రతిమలాడితే, లేదు నేను ఇంకా ఒక 2 నెలలు రాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పని ఖరాఖండిగా చెప్పేసింది. ఇంకా గట్టిగా రాకపోతే కుదరదు, ఆడపిల్ల వయసొచ్చిన పిల్ల ఏం చేసుకుంటుందో అగాయిత్యం, తీసుకెళ్తే బలవంతంగా అని చెప్పని వాళ్ళు మళ్ళీ పాపం సరే కానీ సాయి సన్నిధిలో ఉంటే మంచిది అని చెప్పి మళ్ళీ వదిలిపెట్టిపోయారు. ఆ విధంగా సంవత్సరం గడిచిపోయింది. తరువాత ఆవిడ అమ్మాయి, ఇక నేను తల్లిదండ్రులు వచ్చి ఒకసారి అడిగితే ఇక నేను పెళ్లి చేసుకోను, సాయి సన్నిధిలోనే ఉంటాను, ఆయనకి సేవ చేస్తూ నా జీవితాన్ని త్యాగం చేస్తాను, ఇక నాకు పెళ్లి వద్దు అని కళాఖండిగా చెప్పిన తల్లిదండ్రులతో. ఇదేమిటమ్మా, జనం ఏమనుకుంటారు, మన ఓడల్లో చూసిన వాళ్ళు, అయిన వాళ్ళు, కాని వాళ్ళు, బంధువులు, మనకి ఏమి సమస్య ఉందమ్మా, మనం కోటీశ్వరులవి, కావలసినంత డబ్బుంది, నీకు నచ్చిన వాడిని మళ్ళీ పెళ్లి చేస్తామమ్మా, దయచేసి మా మాట వినమంటే, లేదు మీరు ఏందన్నా చెప్పండి, నే రానని చెప్పని పట్టుబట్టింది. సరే అమ్మా నీ ఇష్టము, ఇక మేము చేసేది ఏమి లేదని చెప్పని వాళ్ళు తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి ఆ విధంగా సాయి సన్నిధిలో రోజు కూడా బాబా దగ్గరికి ప్రొద్దునే రావటం, ఆ ద్వారకామాయి మొత్తం ఓడవటం, ఆ కుర్ర వయసులోనే సేవ చేస్తుంది. బాబా కూడా ఆ అమ్మాయిని సొంత బిడ్డలాగా చూసుకుంటున్నాడు, ఎంతో అభిమానిస్తున్నాడు, ప్రేమగా చూస్తున్నాడు. తర్వాత ఆ గూళ్ళన్నీ ఉంటే అవి శుభ్రం చేయటము, బాబా భిక్షాటనకి వెళ్ళిన తర్వాత బయట కూడా శుభ్రంగా ఓడవటము, ఈ రకంగా ఆవిడ చేస్తుంది. ఆ రోజుల్లో ఆ అమ్మాయి కాబట్టి పెళ్లి కాకుండా, ఇవాళ ఎంతో మంది పెళ్లి చేసుకున్నారు, ఒక పెళ్లి జరుగుతుంది, పోతున్నాయి, మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు, ఎవరు ఆగటం లేదు. పెళ్లి కాకుండా ఒక పెళ్లి అయిందిలే, మళ్ళీ మనం జీవితాంతం బ్రహ్మచారిగా ఉందామంటే ఈ రోజుల్లో అయ్యే పని కాదు. మళ్ళీ చక్కగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఎన్నో పెళ్లిళ్ళు ఇవాళ చెదిరిపోతున్నాయి. ఏదో సందర్భంలో గిట్టక భార్యాభర్తలకు ఈ చదువుకోవటం వల్ల, ఈ ఉద్యోగస్తుల వల్ల చాలా మంది మాట కుదరక, వీలు పడక, ఒకరికొకరికి వీలు పడక, నా మాట లేదు, నా మాట లెక్క చేయటం లేదు అన్నట్టుగా వాళ్ళలో వాళ్ళు తగాద పెట్టుకొని చాలా మంది విడిపోతున్నారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. చేసుకోకుండా ఎవరూ ఉండటం లేదు. కాబట్టి పెళ్లి అనేది మనిషికి తప్పనిసరిగా చేసుకోవాలి, బంధం కావాలి. భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవాలి, సంతానం కలగాలి, వాళ్ళని పెంచి పెద్ద చేయాలి, తప్పనిది సృష్టి. ఈ సృష్టి లేకపోతే ఇంకేముంటది? కాబట్టి ఆ అమ్మాయి గత జన్మలో ఏం పాపం చేసిందో గాని ఆవిడ వద్దనుకున్న గాని ఇప్పుడైతే కుదరదు. తప్పకుండా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఎంతో మంది సిద్ధపడుతున్నారు, 2 చేసుకుంటున్నారు, ఇంకా ఎక్కడన్నా వీలైతే 3
చేసుకుంటున్నారు మగవాళ్ళు. ఆడవాళ్ళు 2తో సరిపెట్టుకుంటున్నారు, మగాళ్ళు 3 కూడా చేసుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవాళ. ఏది ఏమైనా భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత ఒకరికి ఒకరు అన్యోన్యంగా ఉంటే ఆ కుటుంబం సంతోషకరంగా ఉంటుంది. కానీ ఒకరి మీద ఒకరి పెత్తనం చెలాయించాలనుకుంటే మాత్రం ఆ కుటుంబం బాధాకరంగా ఉంటుంది, ఇబ్బందికరంగా మారిపోతుంది అన్నమాట. కాబట్టి ఇవాళ పిల్లలు చాలా ఫాస్ట్ కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ఆలోచించుకొని ఇద్దరు ఒకరికొకరు ఇవాళ, ఎందుకంటే అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, ఆర్థికంగా ఒకరికి ఒకరు తోడుగా చేస్తూ ఉంటే వాళ్ళు ఆడవాళ్ళు పొద్దున్నే లేచి ఇంట్లో కొందరిని చూసుకొని ఉద్యోగానికి వెళ్ళాలి. ఆ సమయంలో మగవాడు కాస్త సపోర్ట్ చేస్తే భార్యకు కూడా ఆ పనుల్లో ఆ అమ్మాయి కూడా ఎంత సంతోషపడుతుంది. వాళ్ళు ఒకరికి ఒకరు అన్యోన్యంగా ఉంటారు. నేను ఎందుకు చేయాలి మగవాడిని, నాకు అవసరం ఏముందనుకుంటే ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఉద్యోగానికి పోతుంది, నువ్వు సపోర్ట్ చేయాలి, సహాయం చేయాలి. లేకపోతే ఉద్యోగానికి పోకపోతే ఆ అమ్మాయి సరే అన్ని ఆ అమ్మాయి చూసుకుంటుంది ఇంట్లో, నేను ఉద్యోగానికి వెళ్తున్నాను ఇక నాకు ఇంట్లో పని ఉంది అనుకోవచ్చు. కానీ ఇద్దరు చేసే వాళ్ళు తప్పకుండా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి, అన్యోన్యంగా వెళ్ళాలి. ఇప్పుడు పరిస్థితి అదనమాట. తర్వాత ఈ అమ్మాయి ఏం చేసింది, ఇక సాయి సన్నిధిలోనే గడుపుతూ ఉంది. అయితే అక్కడ ఆవిడ ఆనాడు జరిగినటువంటి గురువారం మహోత్సవాలు కానీ ఈ పర్లకే సేవ ఒక చోట నుంచి ఒక చోటకి ద్వారకామాయ నుంచి చావిడికి పోవటానికి కూడా ముఖ్య కారకురాలు రాధాకృష్ణమాయ అయిపోయింది. ఇంకా బాబా దసరా పండగ, వినాయక చవితి ఇవన్నీ కూడా బాగా జరిపేవాడు. వాటికి కూడా ముఖ్య కారకురాలు రాధాకృష్ణమాయే అయిందనమాట. మొదట ప్రోత్సహించింది, అక్కడ అందరికీ చెప్పింది ఆవిడే. ఈ పండగలు బాబా ద్వారా మనం బాగా చెయ్యాలి అని చెప్పని ఆవిడే చేసింది. అలాగే బాబా దగ్గరికి ఆ రోజుల్లో కొంతమంది భక్తులు వస్తూ ఉండేవాళ్ళు కదా, వెంటనే పోతానంటే ఎవరు వచ్చినా బాబాకి చెప్పాలి. అక్కడ సాయంత్రం ఊరికి పోతున్నాం అనుకోండి, బాబా దగ్గరికి వెళ్ళి ఆయన నమస్కారం చేసుకొని స్వామి మేము ఊరికి వెళుతున్నాం ఇయ్యాలంటే ఆయన వద్దు వద్దు ఇంకా 2-3 రోజులు ఉండాలి ఇక్కడ, వెళ్ళొద్దు మీరు ఆగమంటాడు. లేదా పొమ్ముంటే వాళ్ళ సమస్య పరిష్కారం అయిపోతే పొమ్ముంటాడు, లేదా 2-3 రోజులైనా ఉండమంటాడు. అటువంటి వాళ్ళకి భోజనం ఇబ్బంది లేకుండా ఈ రాధాకృష్ణమాయి ఒడ్డు పెడుతూ ఉండేది బ్రహ్మాండంగా. ఆ విధంగా సాయినాథుని దగ్గర ఆవిడ జీవితాంతం సేవ చేసుకుంటూ ఆయన అనుగ్రహంతో బ్రతుకంతా కూడా సాయినాథుని అనుగ్రహంతో ఎంతో మంది మెప్పు పొంది సాయినాథునికి సొంత బిడ్డవలే ఆవిడ తయారయ్యి ఆవిడ జన్మను సార్థకం చేసుకుంది. కాబట్టి ఆ రాధాకృష్ణమాయి జీవితం ఒక అద్భుతము. ఆయన దగ్గర సంపూర్ణమైనటువంటి సాయినాథునికి సేవ చేసిన వాళ్ళలో రాధాకృష్ణమాయి ముఖ్యురాలు. ఆవిడ గుండానే ఎన్నో మహత్తరమైన పనులు కూడా అక్కడ జరగటానికి కారణమైంది. కాబట్టి మనం కూడా ముఖ్యంగా ఏదో ఒకటి మంచి పనులు చేస్తే మన జీవితంలో అన్నీ బాగుంటాయి. మనము మనిషిగా భగవంతుడు ఎందుకు పుట్టించాడు? 10 మందికి ఉపయోగపడమని. ఎంతసేపు మనం సంపాదించుకొని మనం దాచిపెట్టుకొని మనం 4 ఇళ్ళు కొందామా, ఆడపొలాలు కొందామా, ఇది కొన్నా చివరికి ఏమవుతున్నాయి? వచ్చింది ఒంటరిగా, మళ్ళీ ఒంటరిగానే పోతాం. మానవ జన్మ ఇచ్చింది ఎందుకంటే 10 మందికి మానవులకు సేవ చేయమని. అప్పుడే మీకు ఫలితం ఉంటుంది, మానవ జన్మ సార్థకమవుతుందని చెప్పని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా మనం చేసుకోగలిగితే
బాబా అనుగ్రహంగానండి, మిగతా మీరు నమ్ముకున్న దేవతల అనుగ్రహంగా కలుగుతుంది. సద్గురు సాయినాథ్ మహారాజుకి